హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీతో ఒక విషయం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు వచ్చి ఏంటంటే ఈరోజు డేటు సుబ్రహ్మణ్య షష్ఠి. ఈరోజు అందరికీ సుబ్రహ్మణ్య షష్ఠి శుభాకాంక్షలు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో పుట్టిన వాళ్లకు నేను ఇప్పుడు చెప్పబోయే విషయం గురించి అయితే చాలా బాగా తెలుసు. అదేంటంటే మన పంచారామాలు. కార్తీక మాసం ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కదండి. కార్తీక మాసంలో 24 గంటల్లో పంచారామాలు ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి మంచి పుణ్యము అలాగే సకల శుభాలు కలుగుతాయని అయితే గోదావరి జిల్లా వాసుల నమ్మకం. నేను ఏంటంటే పంచరామాలని నేను చూపించబోతున్నాను వీక్లీ వీడియోస్లో. మ్యాక్సిమం ఎవ్రీ వీక్ ఒక్కో పంచరామం గురించి చూపించడానికి నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఒకవేళ డిలే అయినా కానీ వేరే వీడియో అయితే పోస్ట్ చేస్తాను నేను, ఆ డిలే అయిన పంచరామాల వీడియో రీప్లేస్మెంట్గా. ఈ పంచరామాలు అనేవి ఎలా పుట్టుకొచ్చినాయి అంటే, పురాణాలలో తారకాసురుడు అనే రాక్షసుడు పరమేశ్వరుడు గురించి ఘోర తపస్సు చేసి ఆయన ఆత్మలింగాన్ని వరంగా అయితే పొందుతాడు. అంతేకాకుండా ఒక అర్భకుడి చేతిలో, అంటే ఒక బాలుడి చేతిలో తప్ప ఇంకా ఇతరులు ఎవ్వరి వల్ల తనకు మరణం అనేది లేకుండా ఉండేలా వరం అయితే పొందుతాడు. బాలకులు తననేం చేయగలరని ఆ దానవుడి ధీమా. సహజంగానే వరగర్వితుడైన ఆ రాక్షసుడు దేవతల్ని బాధించడము, వారతని గెలవలేకపోవడం జరిగిన పరిస్థితిలో అమిత పరాక్రమశీలి పరమేశ్వరు రక్షితుడు అయిన తారకాసురుడిని సామాన్య బాలకులు ఎవ్వరూ గెలవడం అసాధ్యమని గుర్తించి దేవతలు పార్వతీ పరమేశ్వరుల్ని తమకు ఒక అపూర్వ శక్తివంతుడైన బాలుడిని ప్రసాదించమని ప్రార్థిస్తారు. దేవతల కోరిక నెరవేర్చాలని శివబాలుడు కుమారస్వామిగా ఉదయిస్తాడు. ఆయన దేవతలకు సేనానిగా నిలిచి తారకాసురుని సంహరించాడు. తారకాసురుడు నేలకూలడంతో అతని అందున్న ఆత్మలింగం 5 ఖండాలుగా మారింది. దేవతలు 5 లింగ శకలాలను 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే ఇప్పుడు గోదావరి జిల్లాలో వెలిసినటువంటి, అలాగే అమరావతిలో వెలిసినటువంటి పంచారామ క్షేత్రాలు. వాటిలో ఒకటి భీమేశ్వరుడు, అంటే ద్రాక్షారామంలో కొలువై ఉన్నది. అలాగే 2 భీమేశ్వరుడు కుమార భీమేశ్వర స్వామిగా నేడు పిలుస్తున్నారు. అది సామర్లకోట కాకినాడ జిల్లాలో ఉంది. అలాగే రామలింగేశ్వరుడు క్షీరారామం పాలకొల్లు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. సోమేశ్వరుడు భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. అలాగే అమరేశ్వరుడు అమరారామం అమరావతి పల్నాడు జిల్లాలో ఉంది. ఈ 5 పంచారామాలలో ఒకటి అమరావతిలో ఉండగా ప్రస్తుత పల్నాడు జిల్లాలో ఉండగా మిగిలిన 4 ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనే ఉన్నవి. వీటిని నేను ప్రతి వారం మీకు చూపించబోతున్నాను. 5 వారాల్లో 5 పంచారామాలను చూపించబోతున్నాను. ఒకవేళ నేను ఏదన్నా అనివార్య కారణాల వల్ల పంచారామాల వీడియో పోస్ట్ చేయలేకపోయినా దాని ప్లేస్లో వేరే వీడియో అయితే నేను ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మీరు ఇప్పటివరకు నన్ను ఎలా అయితే ఆదరించారో ఇక ముందు కూడా అలాగే ఆదరిస్తారని, మరింతగా నా వీడియోస్ చూసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తూ, మీ ట్రావెల్ అండ్ టేస్ట్.